అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్లిన భక్తులు దర్శనం తర్వాత తప్పకుండా తీసుకువెళ్లే ఒక ప్రత్యేకమైన వస్తువు ఉంది. అదే అక్కడి ప్రసిద్ధ మహాప్రసాదం. చాలా ఆలయాల్లో లడ్డు, పులిహోర, దద్దోజనం ప్రసాదంగా అందిస్తే అన్నవరంలో మాత్రం గోధుమలతో తయారైన ప్రత్యేక హల్వా తరహా మహాప్రసాదం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రసాదం ప్రత్యేకత కేవలం దాని రుచిలోనే కాదు, దాని వెనుక ఉన్న సాంప్రదాయం, ఆధ్యాత్మిక విశ్వాసాల్లో కూడా ఉంది. గోధుమ నూక, అరటిపండ్లు, పాలు, నెయ్యి, పంచదార వంటి పవిత్ర పదార్థాలతో దీనిని తయారు చేస్తారు. సత్యనారాయణ స్వామి వారికి ఈ పదార్థాలు అత్యంత ప్రీతి పాత్రమైనవిగా భావించడంతో ఈ నైవేద్యం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనాల ప్రకారం గతంలో ఉత్తర భారతదేశానికి చెందిన యాత్రికులు, వ్యాపారులు అన్నవరం ప్రాంతానికి తరచూ వచ్చేవారు. వారి ఆహార సంస్కృతిలో గోధుమలకు ఉన్న ప్రాధాన్యం కారణంగా గోధుమలతో చేసిన నైవేద్యాలను స్వామివారికి సమర్పించేవారట. కాలక్రమేణా అదే సాంప్రదాయం ఆలయ మహాప్రసాదంగా రూపాంతరం చెందిందని చెబుతారు. ఈ ప్రసాదంలోని ప్రతి పదార్థానికి ప్రత్యేక ఆధ్యాత్మిక అర్థం ఉందని భక్తులు విశ్వసిస్తారు. గోధుమలు ఐశ్వర్యానికి, పాలు పవిత్రతకు, నెయ్యి శుభానికి, అరటిపండ్లు మంగళానికి, పంచదార జీవిత మాధుర్యానికి ప్రతీకలుగా భావిస్తారు. అందుకే ఈ ప్రసాదాన్ని కేవలం ఆహారంగా కాకుండా దైవ అనుగ్రహంగా స్వీకరిస్తారు. మరో విశేషం ఏంటంటే, ఆలయంలో లభించే ఈ మహాప్రసాదం రుచిని ఇంట్లో ఎంత ప్రయత్నించినా అదే విధంగా తీసుకురాలేమని చాలా మంది భక్తులు చెబుతుంటారు. భక్తి, పవిత్రత, నైవేద్య సాంప్రదాయం కలిసి ఆ రుచికి ప్రత్యేకతను తీసుకొస్తాయని వారి నమ్మకం. అందుకే అన్నవరం మహాప్రసాదం కేవలం ఒక తీపి పదార్థం కాదు, భక్తి, సాంప్రదాయం, దైవానుభూతి కలిసిన పవిత్ర ప్రసాదం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ మహాప్రసాదాన్ని స్వీకరిస్తూ సత్యదేవుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటారు. అందుకే అన్నవరం ప్రసాదం ప్రత్యేకత కాలం మారినా, తరాలు మారినా ఏ మాత్రం తగ్గలేదు.